రాజేడి అక్కడేం చేస్తున్నావు బా? జపం చేస్తున్నారా జడ్డి? ఓంకార దంకార దుంకార గుంకార హే. వావ్ సూపర్ సూపర్ సూపర్. మనం కలిసి జపం చేద్దాం. కమాన్. ఓకే. ఓయ్ ఏం చేస్తున్నావయ్యా? వీటన్నిటినీ తిని చాలా రోజులయ్యింది. కామెడీ చేకే రా. అయ్యా ఏంటే దేనికి ఇప్పుడు అందరినీ రమ్మన్నావు? లోపల ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు మాసు. ఏంటి అంతేనా? ప్రస్తుతానికి ఇంతే. షూ 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 మ్యాన్ యూ మ్యాన్ లే 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 లే. చేతులు కట్టు చేతులు కట్టు. అందరూ 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 చేతులు కట్టుకోండి కట్టుకోండి. ఎందుకు ఇంత బిల్డప్? బిల్డప్ ఇస్తేనే మన మీద రెస్పెక్ట్ ఉంటుంది. ఇలా చూడండి, మీరంతా ఎందుకు నా వెంట పడుతున్నారో నాకు తెలుసు. మీ అందరికీ తీరని కోరికలు ఉన్నాయి, వాటన్నిటిని నా ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నారు అంతే కదా? ఎవరెవరికి ఏమేం కోరికలు ఉన్నాయో చెప్తే వాటిని తీర్చి పెడతాను. కానీ మీ అందరికీ హెల్ప్ చేస్తే నాకేంటి లాభం? పుణ్యమయ్యా. పుణ్యమా? పెద్దాయనా, నీకు ఇది అవసరమా? ఇదిగో పెద్దాయన, ఆ పుణ్యతో నేనేం చేసుకోను? ఇలా చూడండి, మీకు ఈ కూడు గుడ్డ ఇల్లు ఏమీ అక్కర్లేదు. కానీ నాకు అలా కాదే, ఆకలిస్తే ముద్ద కావాలి, డ్రెస్ మార్చుకోవాలి, ఇంటెంత కట్టాలి. ఒక్కో ఏరియాకి నాకు విలన్స్ చాలా మంది ఉన్నారు. కొత్తగా లవ్ స్టోరీ ఒకటి. లవ్ చేస్తే ఎన్ని ఖర్చులుంటాయో తెలుసు కదా. ఎస్ ఆఫ్ కోర్స్. రేయ్, అందుకని ఫస్ట్ నాకు హెల్ప్ చేయండి, రిటర్న్స్ కి ఎవరెవరికి ఏమేం చేయాలో నేను మీకు చేస్తాను. వావ్ ఫేర్ డీల్. ఖచ్చితంగా చేసేద్దాం. ఏరా సేల్స్ రేపో, Blackie. నువ్వేంట్రా ఆళ్ళ తాళానికి తగ్గట్టు ఆడుతున్నావు? అవును, మనం వాళ్ళని సహాయం అడిగితే వాళ్ళు మనల్ని సాయం అడుగుతున్నారు. నాకు ఇది బొత్తిగా ఏయ్, పోయాడు. నువ్వేంటి ఆడితో కలిసి ఇటు సెటైల్ వేస్తున్నావు? చిన్న ఆయన మనకి హెల్ప్ చేస్తానంటున్నారు కదా. ఏంటి సున్నా, ఏం హెల్ప్ చేస్తామంటున్నారు? ఎస్, అకార్డింగ్ టు హ్యూమన్ రైట్స్ లా 407 మొదలెట్టాడు. ఏమా నీకు కలిపే కదా ఇక్కడ మాట్లాడుతున్నాను. ఊరికి అలా ఏడిస్తే ఎలా? ఊరుకోవమ్మా. అదేగా నేను అన్నా. ఏంట్రా అన్నా సున్నా అంటూ అయ్యో. సేల్స్ రేపు కాస్త చెంచాగడి అయిపోయావా? అన్నా చూడన్నా, ముందు వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ఎందుకు అందరూ అంత కంగారు పడతారు? పోనీలే పాపం కదా అని ఊరుకుంటే ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నారు? నేను లేకుండా మీరే పని చేయలేరు. యా హీస్ రైట్. నేను చెప్పింది విని నాకు హెల్ప్ చేస్తే నేను మీకు హెల్ప్ చేస్తా, లేదా పోండి అందరు గడిచిపోండి. నిజటో పొమ్మరా, అందరిని పొమ్మరా. టెన్షన్ ఒక. ఇలా చూడండి, మాస్ మీకు హెల్ప్ చేస్తాడని నమ్మకం ఉన్న వాళ్ళు రే సేల్స్, పిలవకుండానే వెళ్ళిపోతాడు చూడు, సిగ్గులేని జన్మ. మీ పేరు? శ్రీపతి. శ్రీపతి లాగా ఇటువైపు రండి. కమ్ ఆన్ గైస్, ఎంతగా రిక్వెస్ట్ చేసి పిలుస్తున్నారు. ప్లీజ్ కమ్, రండి. రండి. పెద్దనా ఉదయ వెళ్ళుదయ. బాబు, మనందరికీ సాయం కావాలి కదా, అందుకే కదా ఎన్నాళ్ళు ఎదురు చూసాం. ఏంటయ్యా ఏంటయ్యా ఇంకా ఆలోచిస్తారు? ఆ పైడి తల్లి మనసు పెట్టి మన దగ్గరికి ఈ బిడ్డను పంపించింది. రండయ్యా, అందరూ ఇటు రండి. ఇదిగో చూడు పెద్దాయనా, నువ్వు చెప్పావని కావాలంటే మేము వస్తాం, కానీ మేము వచ్చాక ఆయన మమ్మల్ని మోసం చేయకూడదు. హలో, మోసం చేయడం అనేది నా హిస్టరీలోనే లేదు. బాబు, ఇప్పుడు మేము ఏం చేయాలి? అలా కట్ చేస్తే Hi, Doc. My name is Casper. Can I? రెడీ అవుతుందండి. రెడీ అయింది, బాగా ఆకలిగా ఉంది. ఎంతసేపు నుంచి రెడీ అయింది చెప్తున్నావు? నేను స్నానం చేసి ఎంతసేపు అయింది? యూస్లెస్ ఫెలో. ఏమైందండి? బాగా ఆకలేస్తుంది. అయిపోయాడు. ఓహో సూపర్, 3 zeros. వెరీ గుడ్ రా, ఐ లవ్ యూ రా. అరే కళ్ళజోడు కొంచెం పక్క తీ. 3 జీరోలు, 1 జీరో 2 జీరోలు, 3వ జీరో ఎలా వేశారా? యూస్లెస్ యూస్లెస్. నిన్ను చంపయ్యా. ఏంటండి మీ కథ? ఏమవుతుంది? హలో, ఎవరండి? ఎవరు?
ఇక్కడ మెయిన్ ఇల్లు వదిలేశారు. 9600069096. ఈ నెంబర్ ఎవరితో తెలియదు. నెంబర్కి ఫోన్ చేయి. ఈ ఇంటి ఓనర్ ఎవరు? 这印度男子是谁？他为什么来？有人吗？ నేనే ఓనర్ నండి. మరి క్లీనర్లా ఉన్నారేంటి? సార్, లోపల టీవీ కదులుతుంది సార్. షెల్ఫ్ లో బుక్స్ పైనుంచి పడుతున్నాయి సార్. కంచం కదులుతుంది సార్. నేనున్నాను కదా, దిగులు పడకండి. థ్యాంక్ యూ సార్. రండి. అలా పైకి తెరండి సార్. ఏంటి సార్ చూస్తున్నారు? టీవీ షేక్ అయిందా? అవును సార్. బాస్ నేనే, ఒకే పుష్. ప్లేట్లు కదిలేయా? అవును సార్. కుర్చీలో కూర్చోగానే దడదడమని ఎగురుతుంది సార్. దానికి కారణం నేనే. యాక్చువల్ గా ఐడియా నాకు ఎలా కాసేపు చెప్పిందంటే- నోరు. అన్ని మూసుకొని ఉండవు. I should know everything. యాక్చువల్ గా చిన్న చిన్న బొమ్మల్ని ఆయన మీదకి విసిరింది నేనే. ఆ తర్వాత ఆయన ఎక్కువగా భయపడ్డారు. నాకు వయసు అయిపోయిందయ్యా, నేనే వస్తూనే విసరలేకపోయాను. అసలే గుండె నొప్పి. ఓయ్, అయినా నువ్వు ఆల్రెడీ చచ్చావు కదయ్యా, ఇంకా ఏంటి గుండె నొప్పి గూపు? ఆయన వయసులో పెద్దవాడు కదా, పెద్దవాడితో ఎలా మాట్లాడాలో తెలీదా? మేం చేయాల్సినంత చేయడం పూర్తయింది. ఇక మీరు మాకేం చేయాలో చేయండి. జలబల జంక్షన్ సెట్ మారియో. మీ ఇంట్లో చాలా ఆత్మలు ప్రవేశించాయి. చాలా ఆత్మల. సూపర్, మన గురించే చెప్తున్నాడు. అందుకు కారణం మీరు మీ జీవితంలో క్షమించలేని తప్పులు చేశారు. అవును సార్. దీనికి పరిహారం ఏంటి సార్? పరిహారం 5 లక్షలు. 5 lakhs. ఇట్ ఈస్ టూ మచ్ సార్. ఏమిటండి మీరు ఊరుకోండి. మీకు డబ్బులు నేను ఇస్తానండి. ఎంత ఖర్చైనా పర్వాలేదండి. మంచి చిక్కుడు. మేమేం చేయాలో చెప్పండి. మీరేం చేయాలంటే మీ పూజ రూంలో స్టార్ ముగ్గు వేసి మునక్కాళ్ళతో బాక్స్ చేయండి. మధ్యలో చపాతీ కర్రను పెట్టండి. నేను బయట చేసే పూజ వల్ల చపాతీ కర్ర మునక్కాళ్ళను దాటిందంటే మీ ఇల్లు పవిత్రమైనట్టు లెక్క. డాన్సర్ కదా. ఎవరు మాసుతాను? కతిరనా కైగు. మాసు, ఇంకా ఎంతసేపు దీన్ని దొర్లించా? సరే సరే కానివ్వు. మాస్ ఆపేమన్నారు చాలే. ఓకే ఓకే. మెల్లగా మెల్లగా అలా తీసుకొచ్చి. దేవుడా, 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 వెంకటరమణ. కొంచెం వద్దు, ఇవి మీరు తీసుకోవద్దు, నేనే ఇస్తాను. ఇక మీ ఇంట్లో ఆత్మల భయం ఉండదు. మీ అబ్బాయి రిపోర్ట్ కార్డులో సంతకం పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ. అక్క, మాసన ఫినాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడని చెప్పాడు కదా, అంతా అబద్ధం అక్క. ఏం పని చేస్తున్నాడో చెప్పనా? రమ్మని చెప్పి మాట్లాడుకున్నా ఉంటే అలాగా. నీకు దెయ్యాల మీద నమ్మకం ఉందా? దీనికి నువ్వు మాట్లాడుకున్నానే ఉండొచ్చు. చక్కటి లవ్ సీన్ జరుగుతున్నప్పుడు ఎందుకు దాన్ని హారర్ సీన్గా మారుస్తావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. దెయ్యాలు ఉన్నాయా లేవా? లేకుండా ఉన్నాయని ఎందుకంటారు? దెయ్యాన్ని ఎప్పుడైనా చూసావా? దెయ్యాన్ని నేను చూడటం ఏంటి? దెయ్యాన్ని చూడకుండా ఎలా దెయ్యాన్ని వదిలేస్తున్నావు? పోయిన వారం జూలీ వాళ్ళ అంకుల్ ఇంట్లో దీన్ని వదిలేశాం. నీకు దెయ్యాలకి ఏంటి సంబంధం? నేను చెప్తే నువ్వు నమ్మవు. కొద్ది రోజులుగా నా కళ్ళకి దెయ్యాలు కనిపిస్తున్నాయి. చెప్పాను కదా నువ్వు నమ్మవని. సరే వదిలేయి.
ఉన్నవాళ్ళు ఇస్తున్నారు. మోసం చేసి సంపాదించి కవర్ చేసుకోకు. ఏంటి నీ ఉద్యోగానికి ఆ డాక్టర్ లంచం అడగడం న్యాయం, నువ్వు వాడికి డబ్బు ఇవ్వడం న్యాయం. నేను ఆ డబ్బు ఎలా సంపాదించాననేది ఇప్పుడు గొడవ కదా? హలో, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతానండి. ఇలా మోసం చేసి సంపాదించే డబ్బుతోనే నాకు ఉద్యోగం వస్తుందంటే అలాంటి ఉద్యోగమే నాకు అక్కర్లేదు. ఆ డబ్బు నేను తిరిగి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏంటి జూలి వాళ్ళకి డబ్బు ఇచ్చేయాలి అంతే కదా? డబ్బు ఇచ్చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ కదా. దీనికి ఎందుకు టెన్షన్ అవుతావు? డబ్బులు తిరిగి ఇచ్చేస్తే అంత ఓకే అయిపోతుందా? ప్లీజ్ ఇవన్నీ వదిలే. మాస్టర్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డావు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను ఉన్నానుగా, లైఫ్ ని ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం. నా మాట విను. హలో, నేను బిజీగా ఉన్నాను. ఎక్కడున్నారు? అడ్రస్? సరే నేను వస్తానని చెప్తున్నా కదా. వస్తాను. నీ రింగ్ నువ్వే ఉంచుకో. బాయ్. 10 నిమిషాలు అక్కడ ఉంటాను. నమస్కారం. మీరు ఫోన్ చేసింది మీరేనా? అవును సార్, మేమే. మీరే నా దయ్యాలను వదిలించారు. అవును, రావులు రండి. మేం లోపలికి రాం. ఆ డబ్బులు ఇవ్వండి. ఇందులో 3 లక్షలు ఉన్నాయి. ఇంకా ఎంత కావాలని అడగండి, ఇస్తాం. మేము బయటికి వెళ్ళి ఉంటాం. సరే ఓకే వెళ్ళండి. రేయ్, ఎందుకు ఇంత డ్యామేజ్ చేశారు? రేయ్ జెటో, నేను మీ అందరికి లీవ్ ఇచ్చాను కదరా, ఎందుకు టార్చర్ పెడుతున్నారు? ఏయ్ ఛీ, చెప్తే వినరా? రేయ్ ఛీ, ఎవర్రా అదే? ఊరికే బిల్డప్లు ఇస్తున్నారు. ఏయ్, ఎవరికి ఏం కావాలన్నా నేనే దిక్కు. రే ఎవర్రా? చెట్టు. ఓకేరా. శ్రీపతి, రేయ్ ఎక్కడున్నారా? ఏయ్ ఏంది బాయ్ గిట్లా పరిశాన్ చేస్తుంటేంది బాయ్? ఎవరు నువ్వు? మాసు, నిన్ను ఎక్కడైనా వెతికేది? ఎవరెతను? అచ్చా నీలాగే ఉన్నాడు. ఎవరయ్యా నువ్వు? నాకు అర్థమైపోయింది. మీరిద్దరు హలో బ్రదర్స్, అంటే కవల పిల్లలు. అరకు వ్యాలీలో మీ మేనేజరు ఆయన ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి కొండ మీద నుంచి తోసి చంపేశారు. అందులో సాక్షి రంగారావు గారే మెయిన్ సాక్షి. నోరు మీరా. ఓయ్ ఎవరయ్యా నువ్వు? నీ నెనకల మాదిరి నేను నీ అన్ననో తమ్ముణ్ణో కాను. నా పేరు శివ. ఉన్నారా నాకొక హెల్ప్ కావాలి. ఓ తమిళ తంబివా? ఇంకా నయం, అన్న తమ్ముడు అని కహానీలు చెప్పుంటే నీ సీన్ సితారా ఉండేది.
హెల్ప్ అడగడానికి ఇంత బిల్డప్ అవసరమా? ఏం చేశాడు? జిట్టు లైట్లన్నీ ఆఫ్ అవుతున్నాయి, ఫుట్బాల్ దొరుకుతోంది. ఇదిగో ఈ మిర్రర్ లో వచ్చి ఎంట్రీ ఒకటే. అబ్బచ్చా. నాకే కొద్దిగా ప్యాక్ అయిపోయింది తెలుసా? ఎందుకు ఇన్ని కటింగ్లు ఇచ్చావు? హెల్ప్ కోసం ఓ పెద్ద క్యూ ఉంది, ముందు వెళ్ళి క్యూలో నించో. ఏయ్, హెల్ప్ కావాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయని వాడికి అర్థమయ్యేలా చెప్పరా. వచ్చాడు పెద్ద మాస్. అగో ఏంటమ్మా తొందర? హెల్ప్ అడగడానికి వచ్చిన వాడివి నీకేంటి లెవెల్? ఇక్కడ లెవెల్ మెయింటైన్ చేయాల్సింది మాస్ మాత్రమే, మిగతా వాళ్ళకి అంత సీన్ లేదు. అయ్యో నువ్వేం చేస్తావంటే రేపు ఉదయాన్నే వచ్చి నన్ను కలు, మిగతాది నేను చూసుకుంటాను. ఒంటరిగా రావడానికి బోర్ కొడితే జగన్మోహన్ జయమాలని కూడా తెచ్చుకో. అయ్యో మ్యారియట్ టాప్ ఫ్లోర్ సూట్ రూమ్, పైకి 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 వచ్చి. ఎవరా 4 రోజుల ముందు జూలీ వాళ్ళ మావయ్య ఇంట్లో నోటీస్ పారేసింది? నాకు తెలీదే. తను తిన్నగా మాలినితో చెప్పారు చెప్పింది. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. దెయ్యాలు కూడా మేనేజ్ చేసేయచ్చురా జట్టు. ఈ అమ్మాయిలు ఉన్నారే. నీకెవరు పిచ్చ కింద చచ్చూరుకునే వాళ్ళం ఎవరు కొన్నావు? నీకు తిక్క తిక్కలెక్క నడికిరియా? తిక్క లెక్క అంటాడు. నాకు నిజంగా తిక్కెక్కిందనుకో. ఎక్కితేనా? హే, నా గురించి నీకేం తెలుసు? మాస్. మీరెవ్వరు నన్ను ఏం. ఆండవన్ నీకు మాలాంటి ఆత్మల్ని పాకరా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని ఇప్పుడే ఉపయోగిప్పా. దీనికి బదులుగా బిచ్చం ఎత్తుకోవచ్చు. బిచ్చం ఎత్తుకోవచ్చు. నువ్వు గనక ప్రాణంతో ఉండుంటే ఏసేసేవాడిని. నేను అక్కడ లైన్లో చెప్పాను కదా, పెద్ద ఊపుకుంటూ వచ్చేసావు. ఏం తొందర నీకు? ఉనకదాయింద దొంగతనం, పిక్ పాకెట్, మనుషుల్ని మోసం చేయడం బాగా తెలిసిన కదా. మరెందుకు ఇలా ఆత్మల్ని ఇంటింటికి పంపి భయపెట్టి డబ్బు గుంజి, దానికి బదులుగా అదే ఆత్మల సాయంతో కోటీశ్వరుల ఇళ్లలో లాకర్ నంబర్లు కనిపెట్టి చాలా ఈజీగా నరియ క్యాష్ అడిగిలామే. ఎలాగా? దెయ్యాల సాయంతో లాకర్ నంబర్లు చూసి ఇలాంటి ఐడియాలు మీకు రావెందుకు? అది కాదు మాసు, బతుకున్నప్పుడు ఎంత బ్రెయిన్ ఉంటుందో చచ్చిన తర్వాత కూడా అంతే బ్రెయిన్ ఉంటుంది. సినిమాల్లో మాత్రమే దెయ్యాలు ఇంటెలిజెంట్లీగా ఉంటాయి. ఇప్పుడు వెళ్ళామే. ఆ ఇంటి లాకర్లో ఎంత ఉంటుంది? అంత వీటి లాకర్లో ఎంత ఉందో నాకు తెలియదు, కానీ నా సొల్ற లాకర్లో 75 crores ఉన్నాయి. 75 కోట్ల? ఊరికి అబద్ధాలు చెప్తున్నారా? ఎక్కడ? రాయపాడు. అయ్యో ఏరా సార్, అది చాలా దూరం, దగ్గరలోనే ఏమైనా ఉన్నాయా? ఏయ్ ఏంటి?